సీట్ల కేటాయింపుల్లో చాలా రకాలుగా ఉంది అన్న ఫీలింగ్ రావడం కూడా ప్రధాన కారణం. సో ఎన్టీ రామారావు గారు కోసం అంత అంటే ఎవరికూ లేని 10 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలో రావాలంటే, ఇప్పుడు పార్టీ పెట్టి 10 నెలలు కాదు 10 సంవత్సరాలు అయినా సరే ఎవరు అధికారంలో రావట్లేదు. దానికి కారణం ఏంటంటే అప్పుడు తెలుగు వాళ్ళ కోసం ఒక ప్రాంతీయ పార్టీ లేదు. ఆ రోజు తెలుగు వాళ్ళ కోసం ఒక పార్టీ ఉంది. ప్రాంతీయ పార్టీ తెలుగు రాష్ట్రాలు ఎక్కలేదు. ఏపీలో కనుక చూస్తే ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. సో ఇలాగా 2-3 పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీలు అనుకో. ప్రాంతీయ పార్టీలు అయితే వైసీపీ పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది. సో ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో పార్టీ వస్తే రాదు. ఆ రోజు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రాంతీయ పార్టీ తెలుగు వాళ్ళ కోసం లేవు. ఎప్పుడైతే తెలుగు వాళ్ళ కోసం ఒక ప్రాంతీయ పార్టీ లేదో తెలుగు వాళ్ళందరూ కూడా ఇది మన వాళ్ళ పార్టీ, మన పార్టీ అని ఫీల్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీ మన వ్యతిరేకత, పార్టీ సిద్ధాంతాలు, గిరిజనులు, రైతులు, కార్మిక వర్గాన్ని అన్నిటి తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక సిద్ధాంతపరంగా పార్టీని నడిపించే విధానం. ప్రజలు ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి కరెక్ట్ అయ్యారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రబంధన సృష్టించడానికి దేశంలో తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ